వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం నిన్న ఈ న్యూస్ని కవర్ చేయలేకపోయాం. కానీ ఇవాళ మనకు కనబడుతుంది ఒక అద్భుతమైన జడ్జిమెంట్ వచ్చింది. కులదూషణ ఊరి బహిష్కరణ కేసులో 15 మంది గ్రామస్తులు వాళ్ళు PDC సభ్యులకు జైలు శిక్ష వచ్చింది. అది 5 ఏళ్ల శిక్ష, 5,000 జెండామా విధించింది నిజామాబాద్ కోర్టు. విషయం మనం క్లియారిటీగా అందులోకి వెళితే, కులం పేరుతో వాళ్ళు దూషించుతూ అక్కడ ప్రాబ్లం ఏంటంటే కేవలము వాళ్ళు ట్రాక్టర్ కొని ట్రాక్టర్ మీద తిరుగుతున్నారు దళితులు అని చెప్పేసి. అంటే ఎంత ఈర్ష్య చూడండి. ఇవాళ ప్రధానంగా బీసీలకి, ఆ బీసీలో ఉన్న కులాలు ఏవైతున్నాయో ఆ కులాలు ఇవాళ కులం పేరిట దూషించడంతో కూడా గ్రామ బహిష్కరణ చేసిన కేసులో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కొలిపాక గ్రామానికి చెందిన 15 మందికి SC/ST అత్యాచార నిరోధక చట్ట ప్రకారము, పౌరోకుల చట్ట పరిరక్షణ ప్రకారంగా జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ 2 అదనపు జిల్లా సెషన్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కొలిపాక గ్రామానికి చెందిన అరోల్ల రుక్మావా 2020 ఏప్రిల్ 28 లాక్డౌన్ సమయంలో భర్త తన కుమారుడు కూలీలతో కలిసి గ్రామ శివార్లోని తన పొలంలోకి వెళ్ళింది. అక్కడ నుంచి ట్రాక్టర్లో గడ్డి వేసుకొని ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్తులైన మేకల పబ్లు, మేకల భవానీతో వివాదం జరిగింది. దీంతో గ్రామాభివృద్ధికి సంఘం నాయకుడు తిరుపతి, ఇతర పెద్దలు పంచాయతీ నిర్వహించి రుక్మావకు జరిమానా విధించారు. దీంతో ఆమె జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ అసిస్టెంట్ CP శ్రీనివాస్ కుమార్ విచారణ నిర్వహించి కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించారు. విచారణలో భాగంగా 15 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు 15 మంది గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రధానంగా VDC కాదు, ఇది కుల విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కాదు, అది కుల డెవలప్మెంట్ కౌన్సిల్, పలు రకాల ఆరోపణలపై రుజువైనందున ఇవాళ నిజామాబాద్ కోర్టు వాళ్ళకి 5 ఏళ్ల జైలు శిక్ష, 5,000 జెండామా విధించి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇవాళ వాళ్ళు ఏ రకంగానైతే ఈ జక్రాన్పల్లి అంటే నిజామాబాదే కాదు, తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలలో, ఆ నిజామాబాదు ఆ ఏరియా ప్రాంతంలో ప్రధానంగా ఈ VDCల పేరు మీద, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు మీద, అది కుల కమిటీలు, ఆ కుల కమిటీలలో ముఖ్యంగా బీసీలు ఎక్కువ దుర్మార్గమైన కుల బహిష్కరణలు దళితుల మీద చేస్తున్నారు. చాలా కేసులలో ఇది జరిగింది. కుల బహిష్కరణ అనేది నేరము, అది SC/ST అట్రాసిటీకి ఇంత వస్తుంది. అది దుర్మార్గంగా ఇవాళ దళితులు కనీసం ఏదైనా ట్రాక్టర్ కొన్నా, ట్రాక్టర్లో వ్యవసాయం చేసినా, దళితులు మంచి బట్టలు వేసుకున్నా, మంచి భూమి కొన్నా, ఇవాళ దళితుల భూములు ఏవైతే ఆనాడు 24 లక్షల ఎకరాల భూములు పేదలకు, దళితులకు ఇందిరాగాంధీ ఇచ్చిందో వాళ్ళ చేతులకి 20 లక్షల ఎకరాలు గుంజేసుకున్నారు ఈ భూస్వాములు, ఈ బీసీలు, కొంతమంది అగ్రవర్ణాలు, మేజర్గా అగ్రవర్ణాలు. ఇవాళ 4 లక్షల ఎకరాల భూములు కూడా వాళ్ళ చేతిలో లేవు, పేదల చేతిలో. అట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థలో ఇవాళ ప్రధానంగా బీసీలు ముందంజలో ఉండి దళితుల మీద విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోని కుల బహిష్కరణ చేస్తూ, ఇష్టమున్న శిక్షలు విధిస్తూ, వాళ్ళకి సామాజిక నేరాలకు, ఆర్థిక నేరాలకు, సాంఘిక నేరాలకు, రాజకీయ నేరాలకు పాల్పడుతూ ఇలా దుర్మార్గంగా ఇలా అణిచివేస్తున్న చరిత్ర ఈ గ్రామ కమిటీలది. మంచి జడ్జిమెంట్ వచ్చింది ఇవాళ ఆ నిజామాబాద్ కోర్టులో. ఈ నిజామాబాద్ కోర్టులో ఏవైతే శ్రీనివాస్ కుమార్ గారు, నిజామాబాద్ అసిస్టెంట్ CP గారు, వాళ్ళు అద్భుతంగా ఇవాళ విచారణ చేపట్టి అక్కడ ఏదైతే సెషన్ కోర్టు ఉందో వాళ్ళ జైలు విధించింది బ్రహ్మాండంగా. అత్యాచార నిరోధక చట్ట ప్రకారంగా అదనపు జిల్లా సెషన్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అద్భుతమైన జడ్జిమెంట్. హైకోర్టు కూడా దీన్ని సమర్థించాలి, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించాలి. మళ్ళీ వాళ్ళు స్టే ఇచ్చి వాళ్ళకి రక్షణ ఇవ్వద్దు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అమలయ్యే విధంగా చూడాలి. ఖచ్చితంగా ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళకు శిక్షలు అమలైతే ఇంకా ఎవరు కూడా అట్లాంటి కార్యక్రమం చేయరు. కాబట్టి ఆ దిశగా న్యాయ వ్యవస్థ మరొకసారి నిజాయితీని నిరూపించి ఆ SC/STలకు అండగా నిలబడుతుందని ఒకసారి మనం ఈ తీర్పు ద్వారా మరొకసారి
ఇవాళ న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా ఉన్న తీర్పును మనం స్వాగతిద్దాం. D6 డీజాక్ స్వాగతిస్తుంది. తప్పకుండా ఇట్లాంటి తీర్పులని మీద మీరు కూడా కామెంట్ చేయండి. అభినందిస్తున్న అక్కడ సెషన్ జడ్జి గారిని, అలాగే సిపి గారిని, అక్కడ పోలీస్ వ్యవస్థని, ఇవాళ ఈ విచారణ చేపట్టిన అందరికి కూడా, ఇవాళ సమగ్ర విచారణ చేపట్టి న్యాయం జరిగే విధంగా కృషి చేసిన అందరికీ D6 డీజాక్ తరఫున ధన్యవాదాలు. జై భీమ్, జై పులి, జై పెరియార్.